కానీ కౌశల్ని జనాలు మర్చిపోయారా? ఒక క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్‌గా మనం ఏం చేసామో అది చేయకూడదు అని ఏమన్నా ఆ మిత్ ఉందా? ఒక 1 year, 2 years I waited for the main lead roles. బయటికి రాంగానే వచ్చిన క్రేజ్‌కి మీరెళ్ళి పొలిటికల్‌గా జాయిన్ అయ్యారా? లేదంటే ఫ్యాక్ట్ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత నుంచి కాల్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేయడం. సో మీరు మంచి సన్నా? మంచి ఫాదరా? డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సన్. కార్పొరేట్ స్కూల్స్ మీద ఒపీనియన్ ఏంటంటే కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇప్పుడు ఏమైపోయింది బ్రో? మీ మీడియా దయతో అప్పటికప్పుడే మటాష్ అయిపోయింది. రీజన్స్ ఏంటి? కానీ సీఎంల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి మీకు ఆ టైంలో ఫోన్స్ వచ్చినాయి. తర్వాత వీళ్ళందరూ టచ్లో ఉన్నారా? కలిసిన ప్రతిసారి దే ఓన్లీ సే దాట్ డెఫినెట్గా చేద్దాం కౌశల్ అంటారు అంతే. మన హిట్ డైరెక్టర్ శైలేష్ గారు ఆ టైంలో ఉన్న స్టార్ హీరోస్ అందరితో పనిచేసిన మీకు ఎందుకు వాళ్ళ సర్కిల్ రాలేదు, వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోయారు? ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్గా. నేను మహేష్ బాబు గారితో పనిచేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారితో కూడా తమ్ముడు, బద్రి, ఖుషి చేసినప్పుడు సో మీకు మీ మదర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉన్నప్పుడే ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా? డెఫినెట్గా నో అనే చెప్తాను. ఎందుకంటే ఉదయకిరణ్ గారితో ఎలా ఉండేది రిలేషన్షిప్? ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయన సూసైడ్ చేసుకున్న రోజు మీకు ఆ న్యూస్ తెలిసినప్పుడు ఏమనిపించింది? ఎప్పుడైతే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలో హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ బిగ్ బాస్ సెన్సేషన్ కౌశల్ మంద. సో చాలా రోజులు అయిపోయింది ఆయన చూసి. చాలా రోజుల తర్వాత కన్నప్ప సినిమాలో ఒక మంచి క్యారెక్టర్తో మన ముందుకు వచ్చారు. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రెస్ మీట్స్లో ఆయన చేసిన కొన్ని స్టేట్మెంట్స్ నాకు ఎప్పుడో చూసిన కౌశల్ని చూసి మళ్ళీ ఇప్పుడు చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. అసలు ఏం జరుగుతుంది ఆయన లైఫ్లో అనేది ఈ పాడ్కాస్ట్లో తెలుసు ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హే ధనుష్, హౌ యూ డూయింగ్? గుడ్. హౌ యూ? ఏంటి అందరూ ఒకేసారి నా మీద పడ్డారు మీడియా వాళ్ళంతా? అంటే నేనైతే ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్గా మిమ్మల్ని మళ్ళీ పాడ్కాస్ట్ చేద్దామని. సీజన్ 2లో నేను చూసిన కౌశల్ అండ్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కానీ సినిమాలో కానీ నేను చూసిన కౌశల్ ఎక్కడో ఒక చిన్న బాధ కలిగింది. ఒక అంత లైఫ్ చూసిన పర్సన్ ఈరోజు బయటకు వచ్చాక నాకు ఛాన్సెస్ రాలేదు, నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ రాలేదు, విష్ణు గారు నన్ను పిలిచి ఇట్లా ఛాన్స్ ఇచ్చారు అనగానే ఎలా ఉండే పర్సన్ ఎలా అయిపోయారు, ఒక స్టార్ హీరోకి వచ్చేంత క్రేజ్ వచ్చింది. దాన్ని ఏమన్నా మిస్యూజ్ చేసుకున్నారా, లేకపోతే ప్రాపర్ వేలో ఆపర్చునిటీ కోసం అప్రోచ్ అవ్వలేదా, లేదంటే ఆ టైంలో వచ్చిన ఫేమ్ని చూసి అదే ఫేమ్ అనుకుని యాటిట్యూడ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల దూరం అయిపోయాడా ఇండస్ట్రీ నుంచి అనే పాయింట్స్ అని నాకు మైండ్లో వచ్చినాయి. ఓకే, అసలు ఏం జరిగింది అక్కడి నుంచి ఇక్కడి వరకు? ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి ఎందుకు కాల్స్ రాలేదు? ఏం జరిగింది బ్రో అసలు మీ లైఫ్లో? ఎవ్రీ హ్యూమన్కి డిఫరెంట్ ఇమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ఇమోషన్ ఇస్ డిఫరెంట్, బయటకు వచ్చిన తర్వాత మనం నిజంగా చెప్పిన ఇమోషన్ ఇస్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో యాజ్ ఎ సెడ్, బిగ్ బాస్ తర్వాత నా లైఫ్ చేంజ్ అవుద్దాం అనుకున్నాను. బట్ బయటకు వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఓన్లీ ఇండస్ట్రీ వేర్ వీ కెన్ మేక్ గుడ్ నేమ్ యాక్చువల్లీ. సో బిగ్ బాస్ తర్వాత ఉన్న ఫేమ్తో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మంచిగా ఆదరిస్తుంది అండ్ దే విల్ గివ్ మీ గుడ్ ఆపర్చునిటీస్ అనుకున్నాను. బట్ తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ నోవేర్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ టోటలీ డిఫరెంట్ యాక్చువల్లీ. అండ్ అందులో సగం మంది అసలు బిగ్ బాస్ చూడరు. ఇన్ఫ్యాక్ట్ మోహన్ బాబు గారు కూడా ఎప్పుడూ బిగ్ బాస్ అనేది చూడలేదు. మమ్మల్ని అడిగి తెలుసుకునేవారు యాక్చువల్లీ షూటింగ్లో బిగ్ బాస్ అంటే ఏంటి, ఎలా ఆడతారు, ఏం చేస్తారు. సో మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు విచ్ దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ బిగ్ బాస్. మేబీ నా సీజన్ కొంచెం కౌశల్ ఆర్మీ హడావుడి ఎక్కువ ఉంది కాబట్టి ఆ సీజన్ కొంతమంది చూసుంటారు. బట్ చూసినంత మాత్రాన బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ పిలిచి ఇవ్వాలని కూడా లేదు. మేబీ ఇండస్ట్రీలో ఐఎమ్ నాట్ ఎ న్యూ ఫేస్, అదొక రీజన్ కావచ్చు. మేబీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాను అండ్ ఎన్నో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను, బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను, విలన్ క్యారెక్టర్స్ చేశాను.
అలా చేస్తూ చేస్తూ ఉన్న అబ్బాయికి ఒక్కసారే కొంచెం లీడ్ క్యారెక్టర్ ఇవ్వాలంటే వాళ్ళకి కూడా కొంచెం కష్టమే అయి ఉండొచ్చు. సో అంటే నేనేదో హీరోగా చేస్తానని ఎవరిని అడగలేదు. ఐ వాంట్ టు డూ ఏ గుడ్ రోల్, గుడ్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్. అంటే యాజ్ అన్ యాక్టర్కి కావాల్సింది ఒక మంచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లో న్యాయం చేయడం, ఆ క్యారెక్టర్కి జస్టిస్ చేయడమే కాబట్టి ఐ థింక్ ఐ ఆస్క్ ఫర్ ఎ గుడ్ రోల్స్, నాట్ యాజ్ అ లీడ్ రోల్స్ యాక్చువల్లీ. యా, కానీ కౌశల్ జనాలు మర్చిపోయారా? మర్చిపోతే మీ ఇంటర్వ్యూకి నేను ఎందుకు వస్తాను, మీరు ఎందుకు గుర్తు చేసుకుంటారు, మీరు ఇంటర్వ్యూ కోసం కానీ ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ కంపారిటివ్లీ చేస్తారు? ఆ టైంలో అసలు మీ గురించి ఏం మాట్లాడినా, ఏ వీడియో పెట్టినా, చిన్న ఫోటో పెట్టినా కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్, ల్యాక్స్లో లైక్స్, కమెంట్స్ ఇలా ఉండే దగ్గర నుంచి ఇప్పుడు కంప్లీట్గా ఆ గ్రాఫ్ ఎక్కడో డౌన్ అయిపోయింది అని. అంటే బేసిక్గా ఆబ్వియస్లీ అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ వ్యూస్ కానీ కామెంట్స్ కానీ హడావడి కానీ వేరే ఉంటుంది యాక్చువల్గా. ఆబ్వియస్లీ ఆ బిగ్ బాస్ అయిపోయి ఆల్మోస్ట్ 7 years అయింది. ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ కూడా ఆల్మోస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ అప్పుడున్న హడావడి ఇప్పుడున్న హడావడి కంపేర్ చేసుకుంటే ఎలాగా, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. ఆబ్వియస్లీ అప్పుడు కౌశల్ ఇదే ఇంటర్వ్యూ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ 1 million వ్యూస్ మినిమం. ఈజీగా. సో ఇప్పుడు 10K వ్యూస్ వస్తే కూడా డౌట్ యాక్చువల్గా. సో అందుకని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూ చెప్పే వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ న్యాయం ఉండాలి. అట్ సేమ్ టైం అందరికీ ఇంటర్వ్యూ చూసి ఒక ఇన్స్పిరేషన్, ఒక గూస్ బంప్స్ రావాలి యాక్చువల్గా, ఉపయోగపడేది ఉండాలి. లేకపోతే ఇట్స్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. బికాజ్ యాజ్ అ ఫ్రెండ్ యూ ఆస్క్ మీ టు కమ్, ఐ జస్ట్ కేమ్ ఫర్ యూ అంతే, నిజంగా చెప్పాలంటే. నాట్ టు షో ఆఫ్ మై సెల్ఫ్ ఆర్ ఎనీథింగ్ యాక్చువల్లీ. అంటే ఇంటర్వ్యూ చేసినప్పటికీ అదేదో చెప్పినట్టు పాదాలయాత్ర అంటే పాదాలతో నడిచే యాత్రలాగా, ఇంటర్వ్యూ అంటే ఇన్సైడ్ నుంచి చూపించే వ్యూ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ వాటర్ ఈస్ దేర్ ఇన్సైడ్, యూఆర్ గోయింగ్ టు ఆస్క్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ యాక్చువల్లీ. అండ్ జనాలకి దానివల్ల ఇన్స్పిరేషన్ కావచ్చు, ఉపయోగం పడవచ్చు. అండ్ అదర్వైజ్ ఇట్స్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఆల్సో యాక్చువల్లీ. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా సైలెంట్ అయిపోయినట్టు కనిపించింది. సో ఇదివరకు బిగ్ బాస్ కంటే ముందు చాలా ఆపర్చునిటీస్, అంటే ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు అనుకుంటా, 100 ఫిలిమ్స్ వరకు మీరు క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు, సీరియల్స్ చేశారు, మోడలింగ్ చేశారు, ఆ ఇండస్ట్రీ అంతా చూశారు. సో అక్కడ నుంచి కట్ చేస్తే ఈ లాస్ట్ 7 yearsలో ఒకే ఒక సినిమా రైట్ అనే సినిమాతో జనాల ముందు యాజ్ అ హీరోగా చేశాను, బ్లాక్ చేశారు. అదే మల్టిపుల్, అంటే ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్కి వెళ్ళిపోయింది కదా. 2 years చేసిన మిగతా 5 years ఉన్నాయి కదా. బిజీగా ఉండే ఆర్టిస్ట్ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం అంతా ఇండస్ట్రీ దగ్గర నుంచి దూరం అయిపోయి ఓన్లీ ఫ్యూ మూవీస్తో ముందుకు రావడం ఏంటి అనేది అర్థం కాల. అంటే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు అనే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, అంటే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ లేపి గంట కొట్టి నేను ఎక్కడున్నాను అని చెప్పాలా ఏంటి, నాకు అర్థం కాదు. బేసిక్గా ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్. నేను ఏ రోజు ఏ నిమిషం ఫ్రీగా ఉండను యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్గా మాత్రమే మీరు చూస్తారు. బట్ యాజ్ అ మోడల్, యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్, యాజ్ యాడ్ ఫిల్మ్ మేకర్, యాజ్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, యాజ్ అ మెంటర్, యాజ్ ఎ గ్రూమర్, యాజ్ ఈవెంట్ మేనేజర్, యాజ్ అ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ హస్బెండ్, ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ రోల్స్. ఐఎమ్ వెరీ వెరీ బిజీ ఇన్ దిస్ లైఫ్ మై సెల్ఫ్ అనమాట. అంటే ఒక్క యాక్టింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్. నేను యాక్టింగ్ని నమ్ముకొని ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉంటే ఎప్పుడో పెట్టబేడ చదువుకుని మా వైజాగ్ వెళ్ళిపోయాను యాక్చువల్గా. బికాజ్ యాక్టింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మై థింగ్. ఐ వాంట్ బీ బిజీ. ఆ కష్టంతోనే నేను కష్టం నమ్ముకున్నాను. ఆ కష్టంతోనే ప్రతిరోజు ఐఎమ్ మేకింగ్ మై బ్రెడ్ అండ్ బటర్. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ యాక్చువల్లీ. సో ఐ నో నీడ్ టు షో ఎనీ వన్ దట్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రతిరోజు సినిమాల్లో కనిపిస్తేనే నువ్వు బిజీ ఉన్నట్టు, కనిపించిపోతే బిజీగా ఉన్నట్టు కాదు. బట్ నా లైఫ్లో, నా వేలో, నా ప్రొఫెషన్లో, నా బిజినెస్లో ఐఎమ్ ఆల్వేస్ బిజీ. కానీ ఈ విషయం చెప్పండి, ఒక క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్గా మనం ఏం చేసామో అది చేయకూడదు అని ఏమన్నా
ఆ మిత్ ఉందా? అట్లాంటిది ఏమైనా పెట్టుకున్నారా? ఒకప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉండేటోళ్ళు ఆర్ క్యారెక్టర్స్ చేసుకునేవాళ్ళు. విలన్ రోల్స్ గాని, ఇంకో క్యారెక్టర్స్ గాని చేసేవాళ్ళు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' ఆ క్యారెక్టర్స్ ఇంక చేయొద్దు, సీరియల్స్ ఇంక చేయొద్దు. మనకొక ఫేమ్ వచ్చింది. మనం ఈ పొజిషన్‌లో ఉండాలి. హీరోనే అవ్వాలి. లేకపోతే లీడ్ రోల్స్ చేయాలి. ఇంపార్టెంట్ రోల్స్ చేయాలి. అట్లా ఏమైనా పెట్టుకున్నారా? అంటే 'బిగ్ బాస్' నుంచి వచ్చిన ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఐ వెయిటెడ్ ఫర్ ద మెయిన్ లీడ్ రోల్స్. మెయిన్ విలన్ గానీ, మెయిన్ హీరో గానీ, లేకపోతే గుడ్ రోల్స్ గానీ చూశాను. బట్ ఆబ్వియస్లీ కొంచెం పెద్ద బ్యానర్స్‌లో, పెద్ద బడ్జెట్ సినిమాల్లో డెఫినెట్‌గా అంటే ఈవెన్ నాకు మార్కెట్ అంత లేదు కాబట్టి నన్ను తీసుకొని రిస్క్ వాళ్ళు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళు కూడా తీసుకోదలుచుకోలేదు. దట్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. బట్ సీరియల్స్ అంటే నేను సీరియల్స్ నుంచి ఐ కేమ్ టు ద ఫిల్మ్స్. ఆఫ్టర్ సీరియల్స్ ఐ వాంట్ 'బిగ్ బాస్'. బట్ సీరియల్స్‌లో మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనేది బికాస్ ఐ సీరియల్స్‌లో ఇన్ అండ్ అవుట్ చూసాను యాక్చువల్‌గా. ఐ మీన్ డే అండ్ నైట్ మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 12 వరకు షూటింగ్ చేయడం ఇదంతా. బట్ ఐ ఫెల్ట్ దట్ సీరియల్ కెరీర్ అనేది కొంచెం పక్కన పెట్టి గో ఫర్ ఎ నెక్స్ట్ లెవెల్ అన్న థాట్తో ఐఎమ్ హియర్ ఆఫ్టర్ 'బిగ్ బాస్' యాక్చువల్లీ. బట్ 'బిగ్ బాస్'లో ఫిల్మ్స్ ట్రై చేసాం అండ్ ఫిల్మ్స్ అనుకున్నట్టుగా రాలేదు. మధ్యలో ఒక 2-3 ఫిల్మ్స్ వచ్చాయి కానీ అది కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. బట్ ఆ టైంలో నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో మోడలింగ్ ఇన్స్టిట్యూషన్ ఇదంతా, అది నేను ఎంత ఫేమ్లో ఉన్నా, ఎంత హైలో ఉన్నా, ఎంత సంపాదించినా, ఎన్ని సినిమాలు స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నా, ఈ మోడలింగ్ అనేది లైఫ్ అంతా నాతోనే ఉంటుంది. ఈ లైఫ్ అంతా నేను నేర్చుకున్న విద్యని 10 మందికి నేర్పిస్తూనే ఉంటాను యాక్చువల్లీ. కానీ ఇంకొకటి నేను ఆ టైంలో అబ్జర్వ్ చేసింది, బయటికి రాగానే వచ్చిన క్రేజ్‌కి మీరెళ్ళి పొలిటికల్‌గా బీజేపీలో జాయిన్ అయ్యారా? లేదంటే సేవ చేద్దాం అనే పాయింట్‌లో జాయిన్ అయ్యారా? సేమ్ నీకులాగా ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం నువ్వు 10 సార్లు ఫోన్ చేసావు. అప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వమని బీజేపీ వాళ్ళకి 10 సార్లు ఫోన్ చేస్తే ఆబ్వియస్లీ ఫ్యాక్ట్ ఏంటంటే 'బిగ్ బాస్' తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కాల్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కండువా వేసుకోవాలి. ఆ నైట్కి నైట్ మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆ నైట్ నాకు వైజాగ్ నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఫోన్ చేయడం, అక్కడ వైజాగ్ పిలిపించడం, అమరావతి పిలిపించడం, బాబు గారు మిమ్మల్ని కలుస్తా అంటున్నారు, ఐ థింక్ వైజాగ్ నుంచి ఒక ఏరియాకి సంథింగ్ దే వాంట్ టు గివ్ మీ సంథింగ్ అంటే యాక్చువల్గా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు గంటా గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి అమరావతి రమ్మనడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయనిది. బట్ సేమ్ వైజాగ్లో అతనితో నాకున్న పరిచయంతో సార్ మీరు చెప్పారు కాబట్టి నేను వస్తానండి అని చెప్పి వెళ్ళడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో ఒక 1 వీక్ to 10 days వాళ్ళ ఆఫీస్లోనే ట్రావెల్ చేయడం, ఇవన్నీ జరిగాయి యాక్చువల్గా. బట్ తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫరు ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ కాదని నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి నేను డెఫినెట్గా న్యాయం చేయలేను నాకు తెలుసు కాబట్టి నేనే వదులుకున్నాను ఆఫర్ని. ఆఫర్ వదిలేసుకున్నారు. మేబీ అది ఇల్లుంటే బాగుండేదేమో కదా ఆ టైంలో. అంటే ఎల్లుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వస్తున్న 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరికీ మహా అయితే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వరకు ఆ ఫేమ్ ఉంటుంది. ఆర్ ఇంకో 1 మంత్. మీకొచ్చిన ఫాలోయింగ్‌కి 2 ఇయర్స్ అనుకుంటా కదా కంప్లీట్‌గా మీ గురించే ఆర్టికల్స్ న్యూస్ రీడర్స్ అందరూ గుడ్ ఆర్ బ్యాడ్ 1 year అయితే సాగాం. 1-2 years అయితే 2 ఇయర్స్ ఉంది. 2 years అయితే ట్రెండ్ నడిచింది. బట్ ఏంటంటే నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఈ రాజకీయాల పేరుతో ఐ డోంట్ వేస్ట్ ఇట్. అది మెయిన్ థింగ్ యాక్చువల్లీ. సో దట్స్ ఎ రీజన్ నేను అంటే గుడ్డిగా నమ్మలేకపోయాను యాక్చువల్ రాజకీయాన్ని. మేబీ నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా, ఇలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే ఒక మంచి గైడెన్స్ చేసే పర్సన్స్ ఉన్నా నాతో పరిస్థితి వేరేగా ఉండేది. బట్ వాళ్ళెవరు లేరు కాబట్టి బీయింగ్ ఎ ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్ నేను ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు యాక్చువల్లీ. కానీ సీఎంల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి మీకు ఆ టైంలో ఫోన్స్ వచ్చినాయి. ఆర్కే గారు చాలా రేర్గా ఇంటర్వ్యూస్ చేస్తారు. ఆయన మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేయడం. ఇంత గ్రాఫ్ చూసారు. తర్వాత వీళ్ళందరూ టచ్లో ఉన్నారా? ఓన్లీ ఫేమ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫోన్లు చేసి ఇప్పుడు టచ్లో లేకుండా వాళ్ళు చూసింది నా బిగ్ బాస్ గేమ్. బిగ్ బాస్ గేమ్ వరకు మాత్రమే చూశారు. బిగ్ బాస్ గేమ్లో నేను ఎలా ఆడాను, నేను ఆడిన దానికి బయట జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు మాత్రమే చూశారు. ఆ చూసిన దానికి కంగ్రాచులేట్ చేశారు, దాంతో వాళ్ళ పని అయిపోయింది.
సో ఆబ్వియస్లీ మహేష్ బాబు గారు ట్వీట్ చేయడం అంటే ఏదో ఒక యాక్టర్కి ఆస్కార్ అవార్డు వచ్చింది అంతే. యూజువల్గా చాలా రేర్గా ట్వీట్ చేస్తూ ఉంటారు ఒక పర్సన్ గురించి. సినిమాల గురించి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ గురించి ట్వీట్ చేశారంటే దట్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అంతకన్నా ఇంకేం కావాలి. సో నేను కలవడం జరిగింది, థ్యాంక్స్ చెప్పడం జరిగింది, నా గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం జరిగింది. అలాగే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను పర్సనల్గా వెళ్ళి ఊరు వెళ్ళి ఒక 6 to 9 months నేను వాళ్ళతో స్పెండ్ చేయడం జరిగింది. అది యాక్చువల్గా మన డెస్టినీలో ఏముంటే అది అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ మనం లేని వాటి గురించి పాకులాడితే అవ్వవు యాక్చువల్గా. సో నాకు ఎవరైతే ఓట్లు వేసారో ప్రతి ఒక్కరితో నేను ఊర్లు వెళ్ళడం, వాళ్ళని కలుసుకోవడం, గ్రాటిట్యూడ్ తెలపడంతోనే నాకు 6 months వెళ్ళిపోయింది యాక్చువల్గా. సో ఆ టైంలో నాకు సినిమాలు పట్టించుకోలేదు కారణం కావచ్చు, లేకపోతే నాకు రాలేదని కూడా కారణం కావచ్చు. నేనేమడుగుతున్నానంటే ఆ టైంలో వాళ్ళే ఫోన్ చేసి మీకు టచ్లోకి వచ్చారు. అవును. ఈ 6-7 yearsలో మీరు ఎప్పుడైనా వాళ్ళకి టచ్లోకి వెళ్దాము అని ప్రయత్నాలు చేశారా? వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అనేది నా క్వశ్చన్. బిగ్ బాస్ అయిన టైంలో డెఫినెట్గా రెస్పాన్స్ అవుతారు. అప్పుడు నేను వెళ్ళి కలుసుకున్నప్పుడు ఆబ్వియస్లీ కంగ్రాచులేట్ చేయడానికి. సో తర్వాత కూడా నేను కలవడం జరిగింది. సో కలిసిన ప్రతిసారి దే ఓన్లీ సే దాట్ డెఫినెట్గా చేద్దాం కౌశల్ అంటారు అంతే. ఆ డెఫినెట్గా చేద్దాం అన్నమాట ఎప్పుడు వస్తుందో తెలీదు. దానికోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మన హిట్ డైరెక్టర్ శైలేష్ గారు ఫస్ట్ హిట్ 1 నుంచి హీఈస్ ప్రామిసింగ్ మీ. సో ఐ డోంట్ నో సమ్వేర్ ఈజ్ ద ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవ్వట్లేదు యాక్చువల్గా. బట్ ఏదో ఒక టైంలో ఆ ట్రిగ్గర్ అవుతుంది. సో డెఫినెట్లీ ఐల్ గెట్ ఎ గుడ్ స్కోప్ ఆల్సో. ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ ఫస్ట్? నా ఫస్ట్ హైదరాబాద్కి నేను వచ్చింది అంబికా స్టార్ 2000 కాంటెస్ట్ అని ఒక కాంటెస్ట్ అయిందనమాట. పరదేశీ సినిమా కోసం రాఘవేంద్ర గారు పెట్టారు. అప్పుడు 10 మంది అబ్బాయిల్ని 10 మంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అందులోనే శివాజీ గారు, లయా గారు, ప్రత్యూష వీళ్ళందరూ ఉన్నారన్నమాట యాక్చువల్గా. సో అప్పుడు కొంచెం నాకు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్కువ అనమాట. సో ఒకసారి షూటింగ్ అవుతున్నప్పుడు రాఘవేంద్ర గారు కూర్చుని ఉన్నారు భాగ్యనగర్ స్టూడియోలో. ఏదో షూటింగ్ డైరెక్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి, సార్ నేను వైజాగ్ నుంచి వచ్చాను, ఆమె మోడల్, సో మీరు పెడుతున్న కాంటెస్ట్కు నేను అప్లై చేశాను, సో ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఇమీడియట్గా వాళ్ళ అసిస్టెంట్స్ పిలిపించి మనోడు కూడా బాగున్నాడు, మనోడు కూడా కన్సిడర్ చేయండి అని చెప్పడం. తర్వాత ఆ కంటెస్ట్తో ఒక 1-2 months ట్రావెల్ చేయడం. దట్స్ అ ఫస్ట్ రియాలిటీ షో ఇన్ ఈటీవీ అనమాట. సో తర్వాత మళ్ళీ రాజకుమారుడు సినిమాకి రాఘవేంద్ర గారు మళ్ళీ పర్సనల్గా పిలిపించి ఆ సినిమా ఆఫర్ నాకు ఇవ్వడం. అక్కడి నుంచి ఫిల్మ్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. సో నేను గూగుల్ చేసినప్పుడు పేరు కొట్టినప్పుడు ఏజ్ అక్కడ 44 అని వచ్చింది. కరెక్ట్ ఏజ్ అయినా లేకపోతే 81 అంటే ఇప్పుడు 44 కదా. ఎట్లా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ జిమ్ అంటే కొంతమందికి పుట్టుకతోనే ఆ నేచర్ అనేది ఆటోమేటిక్గా ఇట్స్ అ న్యాచురల్ గిఫ్ట్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే మనం బీయింగ్ ఎ నేచర్ లవర్ వాట్ ఐ ఫీల్ ఈస్ కొంతమంది పర్సనాలిటీస్ ఎప్పటికీ అలాగే ఉంటారు యాక్చువల్గా. సో అంటే ఇట్స్ మేబీ డిసిప్లిన్, మేబీ కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మేబీ ఐఎమ్ ఏబుల్ టు మెయింటైన్ ద సేమ్. ఆబ్వియస్లీ నా క్లాస్మేట్స్ అందరికి ఇంత పొట్టలు వేసుకుని ఉంటారు యాక్చువల్గా, ఐ నో దాట్. సో అంటే ఒక మోడలింగ్ ఫీల్డ్లో ఉండడం వలన రోజుకి చాలామందికి మోడలింగ్ నేర్పిస్తూ ఉండడం, వాళ్ళకి నేర్పించే క్రమంలోనే ఇట్స్ బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ మీ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఫిట్నెస్ చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ అలవాటు కాబట్టి మేబీ త్రూ మై మదర్ ఐ గాట్ ది స్కిన్ టోన్ కానీ వాట్ ఆర్ ద లుక్స్ కానీ, ఇట్స్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు మై మామ్. సో హూస్ గేవ్ మీ దిస్ పర్సనాలిటీ అంతే. సో ఆల్కహాల్ కానీ సిగరెట్? ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్, ఐ డోంట్ స్మోక్. అకేషనల్లీ ఎప్పుడన్నా ఏదైనా పార్టీకి వెళ్తే మళ్ళీ అందరూ చేతుల్లో గ్లాసులు ఉంటే మన చేతుల్లో గ్లాసులు లేకపోతే ఫీల్ అవుతారని చెప్పి చేతుల్లో గ్లాస్ పట్టు ఉంటాం, కానీ ఐ డోంట్ ఈవెన్ డ్రింక్ మచ్ యాక్చువల్లీ. అండ్ సోషల్ మీడియా లేని టైంలో మీరు ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసి మల్టిపుల్ సినిమాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఆ ఫేజ్ చూసారు, ఈ ఫేజ్ చూసారు, ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? సో ఆబ్వియస్లీ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త వాళ్ళకి అసలు ఛాన్సెస్ ఉండేవి కాదు. అప్పుడు ఓన్లీ సీనియర్స్కే ఛాన్సెస్ ఉండేవి.
అండ్ మీకు యాక్టర్గా ఒక రికగ్నైజేషన్ వస్తే కానీ మిమ్మల్ని సినిమాకి తీసుకునేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా దే ఓన్లీ వాంట్ న్యూ కమర్స్, న్యూ టాలెంట్, కొత్త ఫేసెస్ అండ్ పక్క ఇంటి అమ్మాయిలాగా పక్కింటి అబ్బాయిలాగా ఉండే ఫేసెస్ మాత్రమే కావాలి యాక్చువల్గా. సో ఆబ్వియస్లీ నేను ఆ జనరేషన్కి కొంచెం ముందుగా వచ్చాను, ఈ జనరేషన్కి లేట్గా వచ్చాను అనమాట. సో దట్స్ డిఫరెన్స్ అనమాట యాక్చువల్గా. సో ఫ్యామిలీ పూర్ వల్ల మీరు డబ్బు సంపాదించాలనే మైండ్ సెట్ వచ్చిందా, లేదంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది చూడటం వల్ల డబ్బు సంపాదించాలి? రెండు బోత్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఈజ్ అ నార్మల్ ఒక కంపెనీలో ఎంప్లాయీ. సో ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ చూసాం. ఆబ్వియస్లీ మా ఫాదర్ ముందు కొంచెం డబ్బున్న వాళ్ళు చూపించే వేషాలు చూసాం. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఎప్పటికైనా డబ్బుతోనే సమాధానం చెప్పాలి అని ఫేమ్ కన్నా డబ్బు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో ఫేమ్ మేబీ అవకాశం వస్తే మేబీ ఐ కెన్ ప్రూవ్ ఇట్. బిగ్ బాస్లో అవకాశం వచ్చింది, ఐ ప్రూవ్ యాజ్ అ పర్సన్, ఐ ప్రూవ్ యాజ్ అ కంటెస్టెంట్, ఐ ప్రూవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అలాగే సినిమాలో కూడా అవకాశం వస్తే డెఫినెట్గా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది, టైం కూడా ఉంటుంది అండ్ వాట్ వీఆర్ అన్నది. బట్ జీవితానికి కావాల్సింది ఫేమ్ కన్నా డబ్బు కాబట్టి, సో డబ్బు మీద కాన్సన్ట్రేట్ చేస్తే సో లైఫ్ అంతా మనల్ని నమ్ముకొని వచ్చిన మన లైఫ్ పార్ట్నర్కి హ్యాపీగా ఉంటుంది అండ్ దేవుడిచ్చిన పిల్లలకి కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ బాధ్యత మనది కాబట్టి లేని వాటి కోసం పరిగెట్టకుండా ఉన్న వాటిని సద్వినియోగంగా పర్ఫెక్ట్గా చూసుకుంటూ జీవితం లీడ్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ ఫీల్. కానీ ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇందులో? అంటే అందరికీ మీకు జరిగినట్టు జరగదు కదా. ఇప్పుడు చాలా ఇక్కడ నుంచి మంది ఇక్కడికి షిఫ్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్, ఆపర్చునిటీస్ మీ లైఫ్లో మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. అవును. ఆ ప్రాసెస్లో ఏదైనా ఒక రిస్క్ స్టెప్ తీసుకుంటే కెరీర్ అక్కడికే స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎప్పుడు అట్లా అనిపించలేదా? అంటే నాకు ఇప్పుడు ఏంటంటే దేవుడు పర్సనాలిటీతో పాటు నాకు మంచి తెలివితేటలు కూడా ఇచ్చాడు. నువ్వు జీవితంలో నన్ను ఏ ఊర్లో తీసుకెళ్ళి వదిలేసినా, భాష రాని కంట్రీకైనా మనుషులు ఉంటే చాలు, ఐ కెన్ ఎర్న్, ఐ కెన్ మేక్ మనీ, ఐ కెన్ సర్వైవ్ మై సెల్ఫ్ అని నాకు ఎవరూ అవసరం లేదు. మనిషికి తెలివితేటలే జీవితాన్ని నేర్పిస్తుంది. ఆ తెలివితేటలు ఉంటే జీవితంలో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఆ తెలివి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కాకపోతే యూస్ చేసుకునే పద్ధతిలోనే చాలామందికి లోపాలు అనేవి ఉంటాయి. మీ తెలివిని మీరు పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే మీరు జీవితంలో కూడా పర్ఫెక్ట్గా సెటిల్ అవుతారు. యాక్చువల్లీ నేను జీవితంలో వచ్చిన వెంటనే సినిమా అని తిరిగితే ఇప్పటికీ నేను అద్దింట్లోనో, కృష్ణార్లోనో, ఒక ఫ్రెండ్స్ మధ్యలోనో, ఒక 2-3 కలిసి షేరింగ్లోనో ఉండేవాడిని యాక్చువల్గా. బట్ నేను వైజాగ్ నుంచి 50 రూపాయలతో హైదరాబాద్లో అడుగుపెట్టిన నాకు ఇప్పుడు వైజాగ్లో వెళ్ళిన ప్రతిసారి సన్మానం చేస్తున్నారంటే దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఎక్కడున్నాం, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్, దట్ ఈస్ అ బిగ్ సక్సెస్. ప్రతి వాళ్ళకి నువ్వు ఎక్కడున్నావు అంటే ప్రతి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడున్నానో, ఇప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నానో, ఎలాంటి కమ్యూనిటీలో ఉంటున్నానో, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నానో, దట్స్ అ బిగ్ సక్సెస్ యాక్చువల్లీ. సో అండ్ మీకు మీ మదర్ అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా అందరికీ మా మదర్ని బాగా చూసుకోవాలి, మా మదర్ని కార్లో తీసుకెళ్ళాలి, ఆవిడకి ఒక సొంత ఇల్లు కొనిపెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవంతా ఆవిడ ఉన్నప్పుడే ఆ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినాయా, లేదంటే? డెఫినెట్గా నో అనే చెప్తాను. ఎందుకంటే నేను మోడలింగ్ గ్రాసిమ్ అడోనిస్ మ్యానదీర్ అని పేజెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఫెమినా మిస్ ఇండియా లాగో అబ్బాయిలకి గ్లాడ్రాక్స్ అండ్ గ్రాసిమ్ 2 ఉంటాయి అనమాట. గ్లాడ్రాక్స్ మ్యాన్హంట్ ఒకటి, గ్రాసిమ్ అడోనిస్ మ్యానదీర్ ఒకటి ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది. నేను దాన్ని సెలెక్ట్ అయినప్పుడు పాపం నా తల్లి తన మంగళసూత్రాలు అమ్మి పసుపు తాడు వేసుకుని నన్ను పంపించింది బెంగళూరు ఆడిషన్స్కి. సో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 40 days ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఉండి శ్రీఫోర్ట్ స్టేడియంలో మాకు ఫైనల్స్ అయిందనమాట. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడు 40 days వర్క్షాప్ అనమాట. ఆ వర్క్షాప్కి కొంచెం డబ్బు కట్టాలి వాళ్ళకి, ఒక 60,000 70,000. సో తన పుస్తల్ని తాకట్టు పెట్టి నన్ను పంపించింది. సో తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఉదయ్ కిరణ్ గారితో సినిమాలు చేస్తున్నప్పుడు చిన్న క్యారెక్టర్ ఏదైనా టీవీలో వస్తే పాపం తను ఫ్లాట్ అంతా తలుపులు కొట్టి మా అబ్బాయి టీవీలో వస్తున్నాడు అని అందరికీ చెప్పి బ్యాక్ వచ్చి టీవీలో నేను చూసేసరికి నేను ఉండేవాను కాదు. ఆ క్యారెక్టర్ అయిపోయేది అప్పటికి. సో అలాంటి స్ట్రగుల్స్ చూసి నాకు నా తల్లికి కావాల్సింది ఫైనాన్షియల్గా ఒక స్ట్రాంగ్ సెటిల్మెంట్. సో నా తల్లి ఉన్నప్పుడే నేను కారు కొనడం జరిగింది. తల్లి ఉన్నప్పుడే కష్టం
కష్టపడడం నేను కష్టపడేవాడిని. అంటే నా కష్టాన్ని చూసి పాపం చాలా మురిసిపోతూ ఉండేది, సేమ్ టైం చాలా బాధపడుతూ ఉండేది. అంటే ఏదో అనుకుని హైదరాబాద్ వచ్చాడు, నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు జీవితం కోసం, తన జీవితంలో సెటిల్ అవ్వడానికి ఇంత కష్టపడి పైకి రావాలనుకుంటున్నాడు, ఆ హ్యాపీనెస్ ఉండేది, ఆ బాధ ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత అనుకోకుండా తనకు ఒక్కసారే క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్ కోసం నేను యాక్చువల్గా ఆపర్చునిటీస్ లేనప్పుడు కూడా నాకు డబ్బుల కోసం ఒక బ్యాడ్ ఫిల్మ్స్, ఒక సీక్రెట్ ఫిల్మ్స్ చేయడం, సో ఆ డబ్బులతో నా తల్లిని కాపాడుకోవాలనుకోవడం, అవి కూడా నా జీవితంలో కొన్ని మిస్టేక్స్ అని చెప్పాలి. మేబీ ఇప్పుడు ఇండస్ట్రీలో యాజ్ అన్ యాక్టర్గా, అంటే యాజ్ అ ప్రాపర్ యాక్టర్గా అప్పుడు 2001లో అప్పుడు కూడా చాలా బ్యాచులర్స్ ఇలాంటి ఫిల్మ్స్కి దే యూస్ టు కన్సిడర్ మీ యాజ్ అ హీరో. బట్ అప్పటికే కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చేయడం వలన నాకు ఆ ఫిల్మ్స్ కూడా మిస్ అయ్యాయి అనమాట. బట్ నాకు ఆ టైంలో ఫిల్మ్ కన్నా నా తల్లి సర్వైవల్ అవ్వడమే నాకు ముఖ్యం. సో నేను ఏ ఫిల్మ్ చేస్తున్నాను, ఎలాంటి ఫిల్మ్ చేస్తున్నాను అనే కంటే నాకు డబ్బులు, నేను కెమెరా ముందుకి వెళ్ళి నటిస్తున్నాను, దాని ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో నా తల్లిని కాపాడుకోగలను, అదొక్కటే మాత్రమే చూసేవాడిని యాక్చువల్లీ. సో మీరు మంచి సన్నా మంచి ఫాదరా? బోత్. యాక్చువల్గా మంచి సన్ కంటే మంచి ఫాదర్ అని చెప్పాలి. ఎందుకంటే మంచి సన్ అనే ప్రూవ్ చేసుకునే టైంకి మై మదర్ ఈజ్ నో మోర్. ఓకే. అండ్ నా ఫాదర్కి ఎంత బాగా చూసుకుందాం అనుకున్నా మై ఫాదర్ వోంట్ స్టే విత్ మీ. ఐ డోంట్ నో వై. రీజన్స్ ఏంటంటే మేబీ తను మాకు ఇబ్బందిగా ఉంటారు అని అనుకుంటారో, లేకపోతే ఇప్పుడున్న పిల్లల మధ్యలో తనకి ఫ్రీడమ్ ఉండదు అనుకుంటారో ఏం తెలియదు, కానీ హీ ఆల్వేస్ ప్రిఫర్ టు స్టే ఇన్ వైజాగ్ అనమాట. సో తనని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా, మీరు హ్యాపీగా ఉంటే అక్కడ ఉండండి, మీకు ఏం కావాలో అడగండి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, మీకు ఎంత కావాలంటే ఇవ్వండి, అడగండి, నేను ఎప్పుడు మీకు పంపిస్తూ ఉంటానని చెప్పాను. యా. అంటే మేబీ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సన్, బికాజ్ యాజ్ అ సన్గా నేను వాళ్ళ కోరికలు నేను తీర్చలేదు, అండ్ వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కూడా చూపించలేకపోయాను. అండ్ యాజ్ అ ఫాదర్ డెఫినెట్గా అక్కడ చేసిన తప్పులు ఇక్కడ చేయకూడదు, కాబట్టి అట్లీస్ట్ మా పిల్లలకైనా ఐ వాంట్ బి ఎ బెస్ట్ ఫాదర్. అందుకనే ఇప్పుడు 5-6 లక్షలు ఖర్చు పెట్టి మంచి స్కూల్లో చదివిస్తున్నాను. 5 లక్షలు పర్ ఇయర్ 6 lakhs per year. అంటే ఇప్పుడు జీవితంలో ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ కష్టపడేది పిల్లల కోసమే, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. మేము చదివిన గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా వాళ్ళని ఒక కార్పొరేట్ స్కూల్స్లో చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళ లైఫ్లు కానీ బాగుంటాయని ఒక ఉద్దేశంతో సో కష్టపడుతున్నాం అంతే. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద ఒపీనియన్ ఏంటి? అది 5 లక్షలు ఒక ఏ క్లాస్? దే ఆర్ ఇన్ 7th and 5th. 5th క్లాస్కి 7th క్లాస్కి 6 lakhs per 6 year. lakhs. ఆ 6 lakhs కోసం యూజువల్గా సమ్మర్ హాలిడేస్ అందరూ పిల్లలతో హ్యాపీగా టూర్స్ ట్రావెల్స్ తిరుగుతూ ఉంటారు. బట్ నా సమ్మర్ హాలిడేస్ అంతా వర్క్షాప్స్ చేసుకుంటూ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కష్టపడుతూ ఒక 200-300 మంది పిల్లలకి నేర్పించుకుంటూ అంత కష్టపడతాను అనమాట. ఆ 3 months యూఎస్కి వెళ్ళి ఇండియాలోని యూఎస్లోని వర్క్షాప్స్ చేసి జస్ట్ టు మేక్ మై కిడ్స్ స్కూల్ ఫీజ్ అనమాట. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? అంటే 1 లక్షకి పర్ ఇయర్ చదివించే స్కూల్స్ ఉన్నాయి, 5-6 లక్షలు 10 లక్షలు 50 లక్షలు పెట్టినా కూడా తీసుకుని చదివించే స్కూల్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి? సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ నాలెడ్జ్? అంటే సబ్జెక్ట్ కన్నా నేను ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ చూస్తాను. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్లోని సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, కార్పొరేట్ స్కూల్స్లోని సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది, బట్ సిలబస్ ఈజ్ డిఫరెంట్. బట్ అక్కడ వాళ్ళు నేర్చుకునే కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నేను నా కజిన్స్ని, నా నెఫ్యూని, నా నీస్ని, వీళ్ళందరినీ చూశాను యాక్చువల్గా. వాళ్ళు అమెరికా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ చిన్నప్పుడు నన్ను ఇంగ్లీష్ కాన్వెంట్లో జాయిన్ చేస్తే నా పరిస్థితి ఇక్కడ ఇంకొకలాగా ఉండేది, నువ్వు చిన్న స్కూల్లో జాయిన్ చేయడం వలన నేను ఇక్కడ మీరు నాకు ఇచ్చిన తెలివి, నేర్పించిన తెలివి నాకు సరిపోవట్లేదు అమెరికాలో, మీరు చిన్నప్పటి నుంచి నన్ను టెంపుల్ స్కూల్లో జాయిన్ చేస్తుంటే బాగుంటుంది, లేకపోతే సిల్వర్ ఓక్లో జాయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు అన్నమాట. రేపు నా పిల్లలకు కూడా ఆ క్వశ్చన్ చేయకూడదనే ఉద్దేశంతోనే కష్టమైన నష్టమైన భరించి ఐఎమ్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద బెస్ట్ స్కూల్ అనమాట. ఓకే. సో ఇంకోటి, ఆ టైంలో మీ మదర్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు కాబట్టి, సో ఇలాంటి పేషెంట్స్కి నేను హెల్ప్ చేస్తాను, నాకు వచ్చిన ప్రతి రూపాయి నేను వాళ్ళకే ఇస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇచ్చారా?
బిగ్ బాస్ విన్నింగ్ ఏదైతే విన్నింగ్ అమౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ వచ్చిన అమౌంట్ నా మదర్ లాగా నేను ఎవరినైతే ఫీల్ అవుతానో, నా మదర్ లాగా ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లేక స్ట్రగుల్ అవుతారో, ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ దిస్ మనీ ఫర్ దెమ్. సో ఇప్పటికీ ఒక 13 మంది పేషెంట్స్కి స్పెండ్ చేశాను. వాళ్ళ కిమోథెరపీస్ కానీ, వాళ్ళ హాస్పిటల్స్ కానీ, వాళ్ళ మెడిసిన్స్కి కానీ, అండ్ స్పెండ్ చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ. ఇది ఒక ట్రస్ట్ అనేది మా మదర్ పేరు మీద అనుకున్నాను, ఆవిడ పేరు మీద జీవితంతో చేస్తూ ఉంటాం ఉన్నంత వరకు. ఈ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇప్పుడు ఏమైపోయింది బ్రో? కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ మీ మీడియా దయతో అప్పటికప్పుడే మటాష్ అయిపోయింది. రీజన్స్ ఏంటి అంటే నాకేంటంటే నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అంటే నాకు సేవ చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ. అంటే బిగ్ బాస్ అనేది 2018లో ఎప్పుడో స్టార్ట్ అయింది. బట్ 2000 హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్, దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ 2014 or 15. హుదూద్ వచ్చినప్పుడే నేను ఇక్కడ అందరు ఆర్టిస్టులతో కలిసి ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు అందరితో మాట్లాడి ఒక 40 మంది సీరియల్ ఆర్టిస్టులు తీసుకెళ్ళి సెయింట్ మేరీస్ కాలేజ్లో క్రికెట్ మ్యాచ్ ఆడిపించి దాని ద్వారా వచ్చిన ఒక 4 lakhs ఫండ్ని స్వయంగా నేనే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 4,000 నుంచి ఒక 7,000 ఐ థింక్ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం బ్లాంకెట్స్ తీసుకుని, అవి చలికాలం అనమాట, ఆ బ్లాంకెట్స్ అని నేనే స్వయంగా పంచాను. మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి పంచమంటే ఎక్కడ మిస్యూజ్ అవుతుందని నేనే స్వయంగా పంచాను అనమాట. సో అది మేము చిన్నప్పుడు ఏంటంటే యాజ్ అ బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ ఇంట్లో పెరిగాను కాబట్టి మాకు ప్రతి సమ్మర్ ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళి వీధి నాటకాలు వేయించారు మా ఫాదర్. సోషల్ అవేర్నెస్ అనమాట. అప్పుడు జగదాంబలోని గాజువాక సెంటర్లోని ప్రతిరోజు కింద చెప్పులు లేకుండా కాలుతూ జనాలకి అవేర్నెస్ కోసం నాటకాలు వేసేవాళ్ళం అన్నమాట, వీధి నాటకాలు, స్ట్రీట్ ప్లేస్ అనమాట. సో చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచర్ అనేది నాకు ఉంది. సో అది బిగ్ బాస్కి ముందు చేశాను. బిగ్ బాస్ తర్వాత ఎప్పుడైతే ఈ కౌశల్ ఆర్మీ అని ఒక ఫ్యాన్స్ ఫామ్ అయ్యారో, సో వాళ్ళందరితో చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉంటుందని అప్పుడు తిత్లీ వచ్చినప్పుడు కూడా శ్రీకాకుళం ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి, ఒరిస్సా దగ్గర ఉన్న ఏరియాస్కి ఎవరు వెళ్ళలేనటువంటి జోన్స్కి వెళ్ళి, అంటే కార్లు కూడా వెళ్ళలేనటువంటి కొంచెం గ్రామాలకు వెళ్ళి, సో వాళ్ళకి స్కూల్ షూస్ పంచాం. వాళ్ళకి స్కూల్కి వెళ్తే ఆ పిల్లలు ఎవరికి, ట్రైబల్ పిల్లలు ఎవరికి చెప్పులు లేవు, సో వాళ్ళందరికీ స్కూల్ షూస్ పంచాం. సో అలాగే బియ్యం పంచాం, బ్లాంకెట్స్ పంచాం. అండ్ అక్కడ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉంటే అప్పటికప్పుడు నేను ఇలా చెయ్యి చాపితే ప్రతి ఒక్కరు వచ్చి 500, 1000, 500, 100 అలా పడితే ఒక 7,000 తీసుకువెళ్ళి ఆవిడకి చేతికి కూడా ఇచ్చాం. సో ఇవన్నీ మీరు యూట్యూబ్ చూస్తే, అంటే నా ఛానల్లో కూడా ఇవన్నీ మెమరీస్గా పెట్టుకున్నాం అనమాట. సో ఆ నేచర్, ఆ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది. అంటే మేబీ బిగ్ బాస్ తర్వాత కొంచెం పెద్ద ఎత్తులో చేద్దామని ఐ స్టార్టెడ్ దిస్ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్. సో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్లో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్ డబ్బులు నాకు ఇవ్వద్దు, నా ఫౌండేషన్కి ఇవ్వండి, 10 మందికి ఉపయోగపడతాయని చెప్పి నాకు వచ్చే డబ్బులన్నీ ఆ ఫౌండేషన్కి వేసుకుని ఆ అమౌంట్ నుంచి నేను జనాలకి ఇలాంటి కాజెస్కి కోవిడ్ టైంలో కోవిడ్ పీపుల్ వరకు వీ స్పెండ్ లాట్ అనమాట. ఆ టైంలో కొంతమంది కూడా హెల్ప్ చేశారు, స్పాన్సర్స్ కానీ, కౌశల్ ఆర్మీ మెంబర్స్ కానీ. వాళ్ళు 100, 200, 300, 400 దే డొనేటెడ్ యాక్చువల్లీ, బట్ ఎవ్రీ పెనీ వీ స్పెండ్ ఫర్ ఎ కాజ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక రిచ్ కేటగిరీలో వేయచ్చా? లైక్ ఇంకొక 20 ఏళ్ళు రిచ్ కేటగిరీలో వేసినా నా మైండ్ సెట్ ఎప్పుడు మిడిల్ క్లాస్ కేటగిరీ. అంటే స్టిల్, అంటే ఎంత పెద్ద కమ్యూనిటీలో ఉన్నా కూడా నేను నా ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి వారం సంతకి నేనే వెళ్తాను, వాళ్ళకి కావాల్సిన చికెన్ నేనే తెస్తాను, ఫిషెస్ నేనే తెస్తాను. ఐ లవ్ దాట్ యాక్చువల్లీ. అంటే నా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ నేనే స్వయంగా, నా భార్యకి నేర్పించలేదు ఇవన్నీ ఎలా తేవాలో. సో ఎవ్రీ పెనీ ఐ స్పెండ్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఐ గెట్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. అంటే నేనే స్వయంగా వెళ్ళి షాపింగ్ చేయడం నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. సో మా మదర్ చిన్నప్పుడు టౌన్షిప్లో ఉన్నప్పుడు ఎవ్రీ థర్స్డే మాకు సంత అవుతుంటుంది. సో నన్ను చేపట్టుకుని తీసుకువెళ్ళి మొత్తం అదంతా తిప్పి ఆ సంత అంతా ఎలాగ షాపింగ్ చేయాలి, ఎలా బేరాలు చేయాలి అన్నీ నేర్పించేవారు అనమాట. సో నాకు అది చాలా ఇష్టం. సో ఐ డూ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ అనమాట. ఆస్తులు అవంతా బాగానే ఉన్నాయి బ్రో? ఆస్తులు మనిషికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు ఏముంటాయి, చనిపోతే అన్నీ బూడితే. కానీ మీ స్టోరీలో నాకు అనిపించింది ఈ పర్సన్
డబ్బు సంపాదించాలని వచ్చాడు, ఖచ్చితంగా సంపాదించాడు. అంటే నేను ఫేమ్ డబ్బు ఎప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను డబ్బు సంపాదించిన టైంలో ఫేమ్ తక్కువైపోయింది అంటే ఫేమ్ వైపు పరిగెడతా. ఫేమ్ సంపాదించిన టైంలో డబ్బు తక్కువైపోయింది, డబ్బు వైపు పరిగెడతా. సో నేను ఈ రెండింటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాను. దిస్ ఈస్ ద 2 things విచ్ ఐ బిలీవ్. మనిషికి కావాల్సింది ఫేమ్, డబ్బు మెయిన్, తర్వాత ఫేమ్. ఫేమ్ ఉండడం వల్ల డబ్బు వస్తుంది, డబ్బు ఉండడం వల్ల ఫేమ్ వస్తుంది యాక్చువల్లీ. సో ఆ రెండు నేను ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుని ఆ రెండు కోసం కష్టపడుతూ ఉంటాను యాక్చువల్లీ. అంటే సో చాలామంది లగ్జరీ కార్స్ కొనుక్కుంటారు, లగ్జరీ ఇల్లులు కొనుక్కుంటారు, బట్ వాళ్ళ పిల్లల్ని నార్మల్ స్కూల్ చదివిస్తూ ఉంటారు. బట్ నేను నా మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పిల్లల మీద పెట్టి ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు ఉంటే చాలు అనుకునే మనిషిని. కానీ ఒక ఆర్టిస్ట్కి సర్కిల్ పెంచుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చేమో, కానీ నాకు చాలా కష్టం. ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు నిజంగా యూ డోంట్ బిలీవ్ ధనుష్, యాక్చువల్గా నేను రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారితో, ఇప్పుడు నా క్వశ్చన్ అదే, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, మహేష్ బాబు గారితో వర్క్ చేశారు, ఆ టైంలో ఉన్న స్టార్ హీరోస్ అందరితో పనిచేసిన మీకు ఎందుకు వాళ్ళ సర్కిల్ రాలేదు, వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోయారు, అండ్ వాళ్ళతో ఎందుకు ఆ కాంపౌండ్లోకి వెళ్ళలేకపోయారు అనేది నా క్వశ్చన్. దట్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్గా. నేను మహేష్ బాబు గారితో పనిచేసినప్పుడు హీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. ఇన్ఫ్యాక్ట్ యువరాజు సినిమాకి సేమ్ ప్రొడ్యూసర్స్ అనమాట, బూరుగుపల్లి శివరామకృష్ణ గారు. తమ్ముడు సినిమాకి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నప్పుడు నాకు రాజకుమార్తో క్లాష్ వచ్చి ఒకరోజు షూటింగ్ వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోతే తమ్ముడు సినిమా నేను మెయిన్ రోల్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళలేదని చెప్పి ఆ మేనేజరు, నువ్వు సినిమా షూటింగ్ రాకుండా ఎలా అవుతావు, నువ్వు షూటింగ్ రాకపోవడం వల్ల మాకు ఇవాళ 10 లక్షలు బొక్క అని చెప్పి సెట్స్కి వచ్చాడు యాక్చువల్గా నన్ను ఈడ్చుకెళ్దామని. అప్పుడు రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ ఆపి అతను సర్ది చెప్పి పంపించారు. తర్వాత నా క్యారెక్టర్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేశారు. సో ఆ ప్రొడక్షన్తో మహేష్ బాబు గారు సినిమా నెక్స్ట్ ఈజ్ యువరాజు. సో ఆ ప్రొడక్షన్కి నాకు పడేది కాదు. అప్పుడు మహేష్ బాబు గారే ఆ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి ఈ సినిమాకి కాస్టింగ్ అంతా కౌశల్ చేస్తాడని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ సినిమా అంతా కాస్టింగ్ నా చేసి చేయించారనమాట. సో అప్పుడు అంత ర్యాపో ఉండదు అనమాట. అంటే మహేష్ బాబు గారు ఫిట్నెస్కి వెళ్తున్నప్పుడు ఐ యూస్ టు గో విత్ హిమ్. మహాబలేశ్వరం షూటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ మేము వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. షూటింగ్ లేని టైంలో టీటీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని నేను మెయింటైన్ చేస్తుంటే మేబీ ఐ షుడ్ హ్యావ్ బికమ్ హిజ్ మేనేజర్, హిజ్ పర్సనల్ మేనేజర్. నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా తమ్ముడు, బద్రి, ఖుషి చేసినప్పుడు ఐ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ ర్యాప్ యాక్చువల్లీ. ఇప్పుడు మా మోడల్స్ అందరితో పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు జాగింగ్ వెళ్ళేవారు, మార్షల్ ఆర్ట్స్ చేసేవారు, ప్రాక్టీస్ ఇవంతా మేము ఎప్పుడు పక్కనే ఉండేవాళ్ళం అనమాట. సో ఆ ర్యాపో పవన్ కళ్యాణ్ గారు బర్త్డేకి ప్రతిరోజు ఇక్కడే మన నానక్రమ్, ఇక్కడ మన యూసుగూడ దగ్గర మన 7 acres దగ్గర హౌస్ ఉండేది అనమాట యాక్చువల్గా. బ్యాక్ సైడ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ గేట్లో అక్కడ. సో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ గేట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హౌస్ అప్పుడు ఉన్నప్పుడు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మ్యాటీస్ కార్లో వచ్చేవారు బద్రీ షూటింగ్ యాక్చువల్గా. సో అప్పటి నుంచి ఐ యూస్ టు సిట్ విత్ హిమ్, ఐ యూస్ టు డిస్కస్ విత్ హిమ్. మీ ఫిలింకి వీళ్ళు బాగుంటారు సార్, ఈ రోల్కి వీళ్ళు బాగుంటారు అని చెప్పి సజెషన్స్ తీసుకుని వర్క్ చేసేవాను అనమాట. సో ఆ ర్యాపో మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన నేను కూడా ఉండేవాడిని. బట్ ఖుషి, బద్రీ తర్వాత నేను మళ్ళీ ఈ సీరియల్స్కి రావడం వల్ల ఆ సినిమా పార్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది ఎప్పుడైతే చక్రవాకంకి వచ్చాను. సో చక్రవాకంలో ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి నైట్ వరకు షూటింగ్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 20 days షూటింగ్ ఇక్కడే అయిపోయింది. అక్కడ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీతో డిస్కనెక్ట్ అయింది అనమాట మ్యాచ్. అండ్ ఉదయ్ కిరణ్ గారితో ఎలా ఉండేది రిలేషన్షిప్? ఉదయ్ కిరణ్ ఆల్మోస్ట్ నేను చాలా సినిమాలు చేస్తాం కలిసి యాక్చువల్గా. యూస్ టు బి అంటే మాకు షూటింగ్ గ్యాప్స్లో, అంటే ఎప్పుడైనా ఒక 1 week అలా షూటింగ్ బ్రేక్ వస్తే హీ లవ్స్ లాంగ్ డ్రైవ్స్ అనమాట యాక్చువల్గా. సో తనకి అప్పుడు సఫారీ కార్ ఉండేది బ్లాక్ కలర్. సో వీ యూస్ టు గో టుగెదర్ డ్రైవ్కి అనమాట. సో హైదరాబాద్ టు బెంగళూరు డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఒక 2 days ఉండి డ్రైవ్ చేసుకు వచ్చేవాళ్ళం అనమాట. సో వీ యూస్ టు స్పెండ్ లైక్ దాట్. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఐ డోంట్ నో వేర్ ఈజ్ బట్ ఆ మహానుభావుడు ఉన్న రోజులు ఐ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ విత్ హిమ్ యాక్చువల్లీ. సో ఆ రోజు ఆయన సూసైడ్ చేసుకున్న రోజు మీకు ఆ న్యూస్ తెలిసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించడం అంటే ఆల్మోస్ట్ అప్పటికే చాలా బ్రేక్ వచ్చేసి తను సినిమాలు చేయట్లేదు, చేసిన సినిమాలు పెద్దగా ఏం ఆడట్లేదు. సో ఆ పీరియడ్లో ఏమైనా మీతో మాట్లాడటం జరిగిందా?
డిస్కషన్ ఏమైనా వచ్చింది? నేను యాక్చువల్గా ఒక 3 months ముందే ఒక నోవోటెల్ హెచ్ఎస్సిలో ఒక ఈవెంట్ కలిసాం అనమాట. యాక్చువల్గా ఒక ఫ్యాషన్ షోకి కేమ్ యాజ్ అ గెస్ట్. సో అప్పుడే హీ వాజ్ వెరీ డల్ అనమాట యాక్చువల్గా. అంటే ఇప్పుడు అంతా ఎలా ఉందంటే ఫేమ్ ఉన్నంత వరకే జనాలు ఎగబడేది. ఆ ఫేమ్ ఒక్కసారి తగ్గితే కూడా పాత ఫేమ్ని కూడా గుర్తు తెచ్చుకోరు యాక్చువల్గా. ప్రజెంట్లో ఆర్ యూ ట్రెండింగ్ ఆర్ నాట్, దే విల్ సీ దట్స్ ఆల్. మీరు పాస్ట్లో ట్రెండింగ్లో ఉంటే దే డోంట్ కేర్. అదే టైంలో హెచ్ఎస్సిసి వెళ్ళినప్పుడు కూడా ప్రజెంట్ హీరోస్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకునేవారు, సెల్ఫీస్ తీసుకునేవారు. కానీ ఉదయ్ గారి దగ్గరికి ఒకప్పుడు ఉన్న క్రేజ్తో ఎవరు వచ్చి సెల్ఫీలు తీసుకునేవారు కాదనమాట. ఐ యూస్ టు సీ ద డిఫరెన్స్, ఐ యూస్ టు సీ దట్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వాళ్ళు తన పక్కన ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకున్నప్పుడు సో ఆబ్వియస్లీ నాకు అప్పుడు అనిపించదు యాక్చువల్గా. అంటే ఉదయ్ గారు తలుచుకుంటే టీవీలోనే ఆ టైంలో ఒక బిగ్ బాస్ లాంటి ఒక పెద్ద షో చేసి ఉండొచ్చు యాక్చువల్గా. ఒక పెద్ద మంచి షోకి హోస్ట్గా కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి, బట్ హీ రిజెక్టెడ్. నేను యాజ్ అన్ యాక్టర్గా నన్ను జనాలు అభిమానించారు, యాజ్ అ హీరోగా అభిమానించారు. అదే హీరోగానే జీవితాంతం ఉండాలన్న థాట్కి వచ్చారు. కానీ బట్ ఒక స్టెప్ కిందకి దిగి ఉంటే హిజ్ లైఫ్ షుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ యాక్చువల్లీ. కరెక్ట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక డెసిషన్ ఎంత అయిపోయింది. అండ్ ఎప్పుడైతే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మార్చురీలో అది ఇంకా నా మైండ్లోంచి అది పోవట్లేదు, అలాగే ఉందన్నమాట. సో వెన్ ఐ ఓపెన్ ద బాక్స్ ఐ సా హిజ్ ఫేస్ అనమాట. సో ఎప్పుడైతే ఆ కళ్ళు ఓపెన్ అయి ఉన్నాయన్నమాట, సో అప్పటికి తన ఐస్ని తీసి గాజు కళ్ళు పెట్టారు యాక్చువల్గా. అప్పుడు నేనే యాక్చువల్గా మళ్ళీ ఐస్ ఇలా క్లోజ్ చేసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాం చాంబర్కి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటి చాంబర్కి అంతా. యా, ఇట్స్ లైక్ ఐ వాజ్ దేర్. పాపం దహనం అయినప్పుడు కూడా యాష్ అయినంత వరకు ఐ వాజ్ దేర్ జస్ట్ ఫ్రంట్ ఆఫ్ హిస్ బాడీ అనమాట. మంచి యాక్టర్ మిస్ అయింది ఇండస్ట్రీ. యా.